హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఏం చేసినా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఎవరైనా కామెంట్ చేసినా బాలకృష్ణ మాత్రం తాను చేసేవి చేస్తూనే ఉంటారు. ఇండస్ట్రీలో కాస్త ఆయనకు మంచి పేరుంది. దీంతో బాలకృష్ణ మాటలకు టాలీవుడ్లో కాస్త ఎక్కువగానే గౌరవం కూడా ఉంటుంది. ఎలాంటి వివాదాల్లో బాలకృష్ణ తలదూర్చే ప్రయత్నం కూడా చేయరు. రీసెంట్గా అల్లు అర్జున్ వ్యవహారంలో కూడా బాలకృష్ణ ఎక్కడ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం బాలకృష్ణ డాకు మహారాజ్ అనే సినిమాలలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కొంతమందిని బాలయ్య ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది. కన్నడ నుంచి శివరాజ్ కుమార్, అలాగే తమిళ నుంచి రజనీకాంత్ను ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలకు ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి తెలుగు వాళ్లను ఎవరిని ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో బాలయ్య లేరని సమాచారం. అఖండ సినిమా తర్వాత ఇతర భాషల్లో బాలయ్యకు మంచి మార్కెట్ పెరిగింది. ఇప్పుడు ఆ మార్కెట్ను మరింత పెంచుకోవడానికి బాలయ్య ప్రయత్నం చేస్తున్నారు. నందమూరి హీరోల సినిమాలకు కన్నడ, తమిళంలో మంచి రెస్పాన్స్ ఉంటుంది. అందుకే తన సినిమాల మార్కెట్ను పెంచుకోవడానికి బాలయ్య కాస్త కష్టపడుతున్నారు. అఖండ సీక్వెల్ని కూడా గ్రాండ్గానే ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్లో బాలయ్య కూడా ఉన్నట్టుగా కనపడుతుంది. ఈ సినిమా కోసం దాదాపు 2 ఏళ్ల నుంచి ఆయన కష్టపడుతున్నారు. ఆటో డ్రైవర్ బాబీ కూడా ఈ సినిమా విషయంలో పక్కా లెక్కలతో ప్లానింగ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో లేని కాన్సెప్ట్ను ఈ సినిమాలో చూపించేందుకు బాబీ రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి రికార్డును బద్దలు కొడతారో చూడాలి. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.